experimental procedure that you follow in your lab to prove the action of saliva on starch. ఓకేనమ్మా. ఎయిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సలైవ్ అంటే ఏం తెలుసమ్మా? సలైవ్ అంటే ఏంటి? ఉమ్ము నీరు, లాలాజలం అంటారు. సో ఓకేనమ్మా, ముక్కులో ఉన్న రసం అన్నమాట. ఓకేనమ్మా, ఫ్లూయిడ్ అంటారు. స్టార్చ్ అంటే ఏంటమ్మా? స్టార్చ్ అంటే కార్బోహైడ్రేట్ అనేది ఒక పిండి పదార్థం అనమాట. రైస్ కానీ వీట్ కానీ ఇలాంటి పిండి పదార్థాలని స్టార్చ్ అని అంటారు. ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్ దట్ యు ఫాలో ఇన్ యువర్ ల్యాబ్ టు ప్రూవ్ యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ అంటే ఏం లేదమ్మా. ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటంటే, సో సలైవాలో ఏంటుంటది? ఎంజిమ్ ఉంటది, దాన్ని అమిలేజ్ అని అంటారు. సో ఈ ఎంజిమ్ స్టార్చ్ మీద పనిచేస్తుంది. ఫుడ్స్ ద్వారా, ఫుడ్స్ లో ఉంటది, రైస్ లో ఉంటది, వీట్ లో ఉంటది. సో ఇది బ్రేక్ అయ్యి షుగర్ గా ఏర్పడుతుంది, దాన్ని మాల్టోజ్ అని అంటారు. సో ఇప్పుడు మనం ఫుడ్ ని చూ చేసిన తర్వాత కంపల్సరీ ఉమ్ము కూడా అది మిక్స్ అవుతుంది. ఆ సలైవా ఏమవుతుంది? ఆ సలైవాలో అమిలేజ్ ఉంటది, బ్రేక్ చేస్తుంది, స్టార్చ్ గా మారి షుగర్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో దీన్నే ఫస్ట్ స్టెప్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఇన్ అవర్ మౌత్ అంటారు. ది యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ అంటే దీనికి ఫస్ట్ పాయింట్ అంటే ఏం చెప్తాడంటే, ఎయిమ్ మనం చూపించమంటున్నాడు. యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ లో ఉంటుందా అని. ఓకేనా, డన్. మీనింగ్ అంటే ఈజీగా చెప్పాలంటే మనల్ని ప్రూవ్ చేయమంటున్నాడు, సలైవా స్టార్చ్ ని డైజెస్ట్ చేయగలదా అని చెప్పమంటున్నారు. ఓకేనమ్మా. స్టార్చ్ అంటే పిండి పదార్థం, సలైవా అంటే లాలాజలం. ఈ సలైవా ఈ యొక్క స్టార్చ్ ని డైజెస్ట్ చేయగలదని మనం చూపించమంటున్నారు. అలా చూపించడానికి ఆపట్టస్ అంటే ఏంటి? మెటీరియల్స్. ఎటువంటి మెటీరియల్స్ కావాలి? 2 టెస్ట్ ట్యూబ్స్, స్టార్చ్ సొల్యూషన్, వాటర్ సలైవా, అయోడిన్ సొల్యూషన్, డ్రాపర్స్, ఇవన్నీ మనం తీసుకోవాలి. ఓకేనమ్మా. సో ఈ మెటీరియల్స్ మనకి హెల్ప్ చేస్తాయి, టెస్ట్ చేస్తుంది. సో స్టార్చ్ అనేది ఉన్నదా లేదా అని చూపించడానికి ఈ మెటీరియల్స్ మనకి చూపిస్తుంది. టెస్ట్ ట్యూబ్ అంటే ఏంటి? ఇది ఒక స్మాల్ సిలిండ్రికల్ గ్లాస్ అన్నమాట. ఈ ల్యాబొరేటరీస్ లో యూస్ చేస్తారు. స్టార్చ్ సొల్యూషన్ అంటే ఏంటి? స్టార్చ్ సొల్యూషన్ అంటే ఇది స్టార్చ్, ఇందులో స్టార్చ్ ఉంటది. సో రైస్ నుంచి, వీట్ నుంచి. ఓకేనమ్మా. ఇది ఎక్స్పెరిమెంట్స్ కి యూస్ చేస్తారు. సో అంటే సలైవా ఒక యాక్షన్ టెస్ట్ చేయడానికి దీన్ని యూస్ చేస్తారు. వాటర్ సలైవా అంటే అదే ఉమ్ము నీరు వాటర్ సలైవా అంటారు. ఓకేనమ్మా. నెక్స్ట్ అయోడిన్ సొల్యూషన్ అంటే, సో ఇది పదార్థంలో స్టార్చ్ ఉందో లేదో పరీక్షించడానికి ఈ అయోడిన్ సొల్యూషన్ యూస్ చేస్తారు. డ్రాపర్స్ అంటే ఏంటి తెలుసమ్మా? ఈ యొక్క డ్రాపర్స్ వాళ్ళ యూస్ ఏంటి తెలుసా? ఇది కేర్ఫుల్లీగా యాడ్ చేస్తుంది సలైవాని, అయోడిన్ ని, వాటర్ ని ఎక్స్పెరిమెంట్స్ లోకి చాలా కేర్ఫుల్ గా ఇది యాడ్ చేస్తుంది. అది డ్రాపర్స్ అని అంటారు. ఇది దీనికి మీనింగ్స్. ఇప్పుడు మనం పాయింట్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రొసీజర్ విధానం. 1 milliliter of starch 1% was taken into 2 test tubes A and B. సో ఇప్పుడు మనం నీటి నేర్చుకుందాం ప్రొసీజర్. సో అంటే 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒకదానికి A, ఒకదానికి B చూసుకున్నాం. ఇక్కడ చూడమ్మా, 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకొని ఒకదానికి A, ఒకదానికి B అని మనం పెట్టుకోవాలి. అందులోని ఏంటి యాడ్ చేయాలి? 1 milliliter ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్ ని యాడ్ చేయాలి. ఓకేనా, అంటే ఇది స్టార్చ్ సొల్యూషన్ 1 milliliter మాత్రమే యాడ్ చేయాలి. బోత్ టెస్ట్ ట్యూబ్స్ లోని 1 milliliter ఆఫ్ స్టార్చ్ సొల్యూషన్ ని బోత్ టెస్ట్ ట్యూబ్స్ లోని యాడ్ చేయాలి. ఓకేనమ్మా. తర్వాత సెకండ్ పాయింట్, 1 milliliter సలైవా వాజ్ యాడెడ్ టు టెస్ట్ ట్యూబ్ ఏ ఓన్లీ. తర్వాత రెండిట్లోని మనం ఏంటి యాడ్ చేసాం? స్టార్చ్ సొల్యూషన్ యాడ్ చేసాం. కానీ ఒక దాంట్లోనే టెస్ట్ ట్యూబ్ ఏలో మాత్రమే యాడ్ 1 మిల్లీ, అంటే ఇందులో మాత్రమే ఒక్క సలైవాని యాడ్ చేయాలి. ఇందులో సలైవాని యాడ్ చేయకూడదు. ఇందులో మాత్రమే సలైవాని యాడ్ చేయాలి. యాడ్ 1 milliliter ఆఫ్ సలైవా యాడెడ్ టు టెస్ట్ ట్యూబ్ ఏ ఓన్లీ. ఓకేనమ్మా, డన్. థర్డ్ పాయింట్, దెన్ ది టెస్ట్ ట్యూబ్స్ వేర్ లెఫ్ట్ సైడ్ ఫర్ 30 minutes. అలా రెండు పెట్టిన తర్వాత ఈ టెస్ట్ ట్యూబ్స్ ని డిస్టర్బ్ చేయకుండా, అసలు కంప్లీట్ డిస్టర్బ్ చేయకుండా ఒక 30 minutes దూరం పెట్టాలి. దాని తర్వాత అంటే రెండు టెస్ట్ ట్యూబ్స్ ని ఇలా చేసిన తర్వాత ఏం చేయాలి? దూరం పెట్టాలి ఒక 30 minutes. దాని తర్వాత ఫోర్త్, డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ వాజ్ యాడెడ్ టు ది టెస్ట్ ట్యూబ్ ఏఎన్పి. ఓకే, ఇది అంతా అయిపోయిన తర్వాత దీంట్లోకి ఏది యాడ్ చేయాలి? డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్ ని యాడ్ చేయాలి. బోత్ టెస్ట్ ట్యూబ్స్ లోని ఫ్యూ డ్రాప్స్. దీన్ని ఏంటంటారు? డైల్యూట్ అయోడిన్ సొల్యూషన్స్ ని ఫ్యూ డ్రాప్స్ బోత్ టెస్ట్ ట్యూబ్స్ లోని యాడ్ చేయాలి. అలా యాడ్ అయిన తర్వాత నెక్స్ట్, సో ఈజీగా చెప్పాలి ప్రొసీజర్. ఒక ట్యూబ్, 1 ట్యూబ్ సలైవా, ఒక ట్యూబ్ లో సలైవాని పెట్టాలి, ఒక దాంట్లో పెట్టకూడదు. అయోడిన్ యూస్ చేసి స్టార్చ్ టెస్ట్ చేయాలి రెండింటికి. సో దాని తర్వాత అబ్జర్వేషన్స్. సో అప్పుడు ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ అయోడిన్ సొల్యూషన్ కలర్ రిమైన్ ది సేమ్ విచ్ ఇండికేట్ ది ఆబ్సెన్స్ ఆఫ్ స్టార్చ్. ఓకేనమ్మా. ఇన్ టెస్ట్ ట్యూబ్ బి ది సొల్యూషన్ టర్న్స్ ఇంటూ బ్లూ బ్లాక్ డ్యూ టు ప్రెసెన్స్ ఆఫ్ స్టార్చ్. ఈ రెండు పాయింట్లకు అర్థం ఏంటంటే అమ్మా, ఇక్కడ చూడండి, టెస్ట్ ట్యూబ్ ఏ, టెస్ట్ ట్యూబ్ బి. ఈ టెస్ట్ ట్యూబ్ ఏలో అయోడిన్ కలర్ ఎప్పుడు కూడా చేంజ్ అవ్వదు. టెస్ట్ ట్యూబ్ ఏంటి? అయోడిన్ కలర్ అసలు రంగు అనేది మారలేదు. ఎందుకంటే అక్కడ స్టార్చ్ అనేది లేదు. ఓకేనమ్మా. ఏలో స్టార్చ్ అనేది లేదు. కానీ బీకి వస్తే టెస్ట్ ట్యూబ్ లో ఈ యొక్క టెస్ట్ ట్యూబ్ బి మాత్రం బ్లూ బ్లాక్ కలర్ లో మారింది. ఎందుకంటే ఇందులో స్టార్చ్ ఉంది. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? సలైవా యాడ్ చేయడం వల్ల
కంప్లీట్ గా స్టార్చ్ అనేది లేకుండా పోయింది. సలైవా లేని చోట్ల స్టార్చ్ అనేది ఉంది. స్టార్చ్ అంటే బ్లూ బ్లాక్ కలర్. సో దీన్ని బట్టి మనకి ఏంటి నేర్చుకోవచ్చు ఇన్ఫరెన్స్. సలైవా ఇన్ ది టెస్ట్ ట్యూబ్ ఏ యాక్ట్స్ ఆన్ ఏ స్టార్చ్. టెస్ట్ ట్యూబ్ సలైవా వాజ్ నాట్ బ్రోకెన్ డౌన్ డ్యూ టు ది ఆబ్సెన్స్ ఆఫ్ ది సలైవా. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థం చేసుకోవచ్చు అంటే ఈ టెస్ట్ ట్యూబ్ లో ఉన్న సలైవా స్టార్చ్ పై పనిచేసి దానిని బ్రేక్ చేసింది. దాన్ని ఏం చేసింది? బ్రేక్ అనేది చేసింది. తర్వాత టెస్ట్ ట్యూబ్ బిలో మాత్రం ఈ యొక్క సలైవా లేకపోవడం వల్ల స్టార్చ్ బ్రేక్ అనేది కాలేదు అని దాన్ని మనం నేర్చుకోవచ్చు. ఓకేనమ్మా. దీన్ని బట్టి మనం ఏంటి కన్క్లూడ్ చేస్తున్నారు అంటే బై డూయింగ్ ది ఎక్స్పెరిమెంట్ ది యాక్షన్ ఆఫ్ సలైవా ఆన్ స్టార్చ్ డెమోన్స్ట్రేట్ ఎంజైమాటిక్ డైజెషన్ బ్రేకింగ్ డౌన్ స్టార్చ్ ఇంటూ సింపుల్ షుగర్స్. ఓకేనమ్మా. సో ఎంజైమాటిక్ డైజెషన్ అంటే డైజెషన్ అంటే తెలుసమ్మా, ఫుడ్ ని బ్రేక్ చేయడం సింపుల్ సబ్స్టెన్సెస్ లాగా. సో దాన్ని ఏమంటారు? ఎంజైమాటిక్ డైజెషన్ అంటారు. ఓకేనమ్మా. ఈ పాయింట్ కి అసలు అర్థం ఏంటంటే అమ్మా, సలైవా ఎంజిన్ తో కలిగి ఉంది. దాన్ని ఏమంటారు? అమిలేజ్ అంటారు. ఈ అమిలేజ్ డైజెస్ట్ అవుతుంది, స్టార్చ్ ని డైజెస్ట్ చేస్తుంది. ఎలా డైజెస్ట్ చేస్తుంది? ఒక సింపుల్ షుగర్స్ లాగా డైజెస్ట్ చేస్తుంది. స్టార్చ్ అనేది బ్రేక్ అవుతుంది. స్టార్చ్ బ్రేక్ అవడం వల్ల బ్లూ బ్లాక్ కలర్ అనేది ఏర్పడదు. అది పాయింట్ కి అర్థం. సలైవాలో అమిలేజ్ అనే ఒక ఎంజిమ్ ఉంటది. ఈ ఎంజిమ్ స్టార్చ్ ను సాధారణంగా షుగర్ లాగా మార్చుతుంది. అందువల్ల స్టార్చ్ లేకపోవడంతో ఈ యొక్క బ్లూ బ్లాక్ రంగు ఏర్పడలేదు. డ్యూ టు దిస్ ది స్టార్చ్ డస్ నాట్ చేంజ్ ది బ్లూ బ్లాక్ కలర్. స్టార్చ్ అనేది లేకపోవడంతో బ్లూ బ్లాక్ కలర్ అనేది ఏర్పడలేదు. ఓకేనమ్మా. సో అది సింపుల్ గా చెప్పాలి అంటే సలైవాలోని ఈ యొక్క అమిలేజ్ ఎంజిమ్ స్టార్చ్ ని సాధారణ షుగర్ లాగా మార్చుతుంది. ఓకేనమ్మా. డన్. సో సింపుల్ గా షార్ట్ గా చెప్పాలంటే దీనికి అర్థం ఎక్స్పెరిమెంట్ లో ఒక కీ పాయింట్ గా చెప్పాలంటే ఈ యొక్క సలైవా స్టార్చ్ ని షుగర్ గా మారుస్తుంది. ఇది ఒక హ్యూమన్ బాడీలో ఆహారాన్ని శోషించడానికి సహాయం పడుతుంది.